ఎవరి వైపు అంటే ఆడవాళ్ళ వైపు చూస్తారు, లేడీ వైపు చూసేసి పిల్లలు పుట్టట్లేదు, తిరిగి పిల్లలు పుట్టట్లేదు. సో నో, హ్యావ్ సమ్ అవేర్నెస్, చాలా అవగాహన ఉండాలి ఈ విషయం. ఈక్వల్ గా సఫర్ అవుతారు, ఈక్వల్ గా రెస్పాన్సిబుల్. పిల్లలు పుట్టట్లేదు అంటే ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. 30 to 40% ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, 30 to 40% మేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఇద్దరికి ఉంటాయి. ఇద్దరు లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవటం, ఇద్దరు లేజీగా ఉండటం, ఇద్దరు ఫుడ్ హ్యాబిట్స్ బాగోపోవటం, ఇద్దరు నిద్ర సరిగ్గా లేకపోవటం. సో ఇద్దరు ఉంటారు. కొన్నిసార్లు లేడీస్ రోల్ కొంచెం ఎక్కువ ఉంటే, కొన్నిసార్లు జెంట్స్ రోల్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ ఈక్వల్ ప్రాబ్లం, ఈక్వల్ సఫరింగ్, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. సో ద రీజన్స్ బిహైండ్ ఇన్ఫెర్టిలిటీ, కామన్ గా పిల్లలు లేమిగా ఉండటానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, లేడీస్ యొక్క ఓవులేషన్ ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళు టైంకి అంటే మెచ్యూర్ అవ్వాల్సిన టైంలో మెచ్యూర్ అవ్వకపోవటం, పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండకపోవటం, అలాగే పీరియడ్ రెగ్యులారిటీ అంటే ఎన్ని డేస్ బ్లీడ్ అవ్వాలో అన్ని డేస్ ఉండకపోవటం, ఇది ఒక మెన్స్ట్రల్ ప్రాబ్లం. అయితే అలాగే ఎగ్ డెవలప్మెంట్ ఉంటుంది, అంటే పీరియడ్స్ తర్వాత ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత ఎగ్ డెవలప్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎగ్ పర్టికులర్ సైజ్ ఉండాలి, అంటే ఒక చిన్న సైజ్ ఉన్న ఎగ్గుతో స్పర్మ్ వెళ్ళి కలవదు, దానికి ఒక పర్టికులర్ సైజ్ ఉంది. 20 to 25 mm సైజ్ ఉంటే ఎగ్ ఒక స్పర్మ్ వెళ్ళి కలిస్తే అది బేబీగా మారుతుంది. అంతకంటే చిన్న సైజు ఉన్న ఎగ్గుతో కలిసిన, అంతకంటే పెద్ద సైజ్ ఎగ్ పెరిగినా అది రప్చర్ అయిపోతుంది. సో ఆ ఎగ్ డెవలప్మెంట్ అనేది డిస్టర్బ్ అవటం, ఆ సైజు సరిగ్గా